ఆరుగాలం కష్టపడి పండించిన పంట విక్రయించుకోవడానికి రైతులు పడిగాపులు కాస్తున్నారని మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత ఏడాది కన్నా మెరుగైన రీతిలో కొనుగోలు చేపట్టాలని, గత ఏడాది 2.5 లక్షల ధాన్యం సేకరిస్తే ఈ ఏడాది 1,20,000 కొనుగోలు చేశారని, ధాన్యం రవాణా చేసేందుకు లారీలు ఎందుకు తగ్గిపోయాయని అధికారులకు అవగాహన ఉండాల్సిన అవసరం లేదా అని ఆయన ప్రశ్నించారు. క్వింటాల్కు అదనపు తూకంతో రైతులు నష్టపోతున్నారని, ధాన్యం రవాణా చేసేందుకు లారీలు కనుమరుగై ట్రాక్టర్లు కనబడుతున్నాయని అన్నారు. తూకం వేసేందుకు గన్ని బ్యాగులు లేవని, ఎవరికి ధాన్యం వారే తరలించుకోవాల్సిన దుస్థితి నెలకొందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం తూకంలో జాప్యము, రవాణాలో అన్లోడింగ్ ఆలస్యానికి పాలనా అధికార యంత్రాంగమే బాధ్యులని ఆయన అన్నారు. కేంద్రీయ విద్యాలయం కేంద్రం కేటాయించింది, స్థలం కేటాయించడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అని, రైతుల సమస్య కాంగ్రెస్ కు బీజేపీకి పట్టింపు లేదని అన్నారు. స్థలం కేటాయింపు కోసం మంత్రులకు ఉత్తరాలు రాసిన అంటే ప్రేమ సందేశాలు లేఖలా అని ఆయన ప్రశ్నించారు. ఎమ్మెల్యే 24 గంటలు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో కనబడుతుంటాడని, మంత్రిగా లక్ష్మణ్ కుమార్ బాధ్యతలు చేపట్టిన మొదటి సంతకం జగన్నాథ్పూర్ బోర్నపల్లి వంతెన కోసం 18 కోట్లు కేటాయించారని, బోర్నపల్లి వంతెన కోసం ఎమ్మెల్యే కేంద్ర మంత్రికి ఉత్తరం రాసినా అంటున్నారు. కేంద్ర మంత్రికి రాస్తే టెండర్ అవుతుందా? ఎమ్మెల్యేకు అవగాహన ఉండి మాట్లాడుతున్నారా అని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఎమ్మెల్యేకు టెండర్లు పిలిచిన సంగతి తెలుసా తెలియదా అని ఆయన ప్రశ్నించారు. కేంద్రీయ విద్యాలయం స్థలం కేటాయించని ఎంపీ అరవింద్ నేరుగా సీఎం ను కలవాలని అన్నారు. ఎమ్మెల్యే లేఖలతో పని కాదు, సీఎం రేవంత్ రెడ్డిని కలిస్తే 6 నిమిషాల్లో మంజూరు ఇస్తారని అన్నారు. ఇప్పుడు 6 కాలం కష్టపడి పంట పండించే రైతు ఏదైతుందో చివరికి పంట వ్యవసాయ ఉత్పత్తి దిగుబడి విక్రయించుకునేటువంటి ఒక సమయానికి వచ్చే వరకల్లా కళ్ళాలలో పడిగాపులు కాసే పరిస్థితి ఏర్పడటం నిజంగా దురదృష్టకరం అని చెప్పంటుంది. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు గడిచిందే. సంవత్సరానికి ఏదైతే ప్రభుత్వానికి అనుభవం రావాలి. గత సంవత్సరం ప్రొక్యూర్మెంట్ అనుభవాన్ని పరిగణలోకి తీసుకొని ఈ సంవత్సరం ఏదైతుందో మరింత మెరుగైన రీతిలో గత సంవత్సరం ఏదైతే సమస్యలు ఉత్పన్నమైనాయో వాటిని అధిగమించే విధంగా మీరు చర్యలు చేపట్టాలి. మనం జగిత్యాల జిల్లాలో ఉదాహరణ తీసుకుంటే గత సంవత్సరం ఈ దినం నాటికి ఏదైతుందో దాదాపు 2.5 లక్షల పైచిలకు మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరణ చేస్తే ఈసారి 1 లక్ష నాకు. ఇప్పుడు నేనేమంటున్న జిల్లా అధికార యంత్రాంగం గతానికి ఇప్పటి మీరు పోల్చుకుంటే మీరు ఇంతవరకు ప్రొక్యూర్మెంట్ ఏదైతుందో లాస్ట్ ఇయర్ బై దిస్ టైమ్ ఇట్ వాస్ మోర్ దెన్ 50%. లాస్ట్ ఇయర్ బై దిస్ టైమ్ ది ప్రొక్యూర్మెంట్ వాస్ more than 50%. ఈసారి ఇట్ ఇస్ నాట్ even 1/3. It is not even 1/3. జిల్లాలో రైతాంగం ఎదుర్కొంటున్న ఒక సమస్యకు కేవలం పాలనాధికార యంత్రాంగమే బాధ్యులు, కేవలం పాలనాధికార యంత్రాంగమే బాధ్యులు అని చెప్పంటున్నా. నేను యాదమ్మన్న రేవంత్ రెడ్డి గారు టెలికాన్ఫరెన్స్ వీడియో కాన్ఫరెన్స్ రివ్యూ చేసింది కలెక్టర్లతో. ఎవరు అలసత్వం, ఎవరు విధుల నిర్వహణలో ఏదైతుందో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తీసుకుంటా అని చెప్పని ఎంతమంది అధికారులు చర్యలు తీసుకుందా ఈ ప్రభుత్వం? ఎంతమంది అధికారులు చర్యలు తీసుకుందా చెప్పంటూ నేను జగిత్యాల జిల్లాలో ట్రాన్స్పోర్టేషన్ జరగకపోవటానికి కారణం, తూకం వేయడంలో జాప్యం కావడానికి కారణం, అన్లోడింగ్ లో జాప్యం కావడానికి కారణం, వెయింగ్ లో జాప్యం కావడానికి కారణం. రోజు పత్రికలు గమనిస్తుందా మీకు చివరి ధాన్యం గింజ వరకు కొనుగోలు చేస్తాం. రోజు పత్రికలు చూస్తే మీకు చివరి ధాన్యం గింజ వరకు కొనుగోలు చేస్తాం. ఇంతో కొనుగోలు చేసి 1/3 ఇంకా 2/3 నీ కళ్ళల్లో ఉన్నది. సేకరింపజేసింది 1/3 అయితే ఇక కళ్ళల్లో ఇక 2/3 ఉన్నది. మరి అధికార పార్టీ కాంగ్రెస్ నాయకులు ఏదైతున్నదో బీజేపీతో దొంగ ఆడుతున్నట్టు అదో కేంద్రీయ విద్యాలయానికి స్థలం సమస్య పట్టిందా? నాకు ఇది అసలు కేంద్రీయ విద్యాలయ స్థలము సమస్య నానే? కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో జిల్లా ఈ కేంద్రాన్ని గుర్తించి ఇక్కడ ఒక 5 ఎకరాల కేంద్రీయ విద్యాలయం మంజూరు చేసింది. పూర్తి
దానికి కావాల్సిన స్థలాన్ని కేటాయింపు చేయడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత, జిల్లా కలెక్టర్ బాధ్యత. దాన్ని సమస్య చేసి అసలు రైతుల సమస్య పక్కన వేయనట్టు, అసలు రైతుల సమస్య కాంగ్రెస్ పార్టీ లేదు, బీజేపీ పార్టీ లేదు. అసలు రైతుల సమస్య కాంగ్రెస్ నాయకులకు పార్టీ లేదు, బీజేపీ పార్టీ లేదు. కాంగ్రెస్ నాయకులు ఏదైతుందో కళ్ళాల పొట్టి తిరిగి నువ్వు ముందేదైతుందో ధాన్యం సేకరణ సక్రమంగా జరిగేటట్టు గత సంవత్సరంలో పోల్చవా అంటున్నాను. ఆదేశపెట్టి బీజేపీ దొంగాటాలు ఉంటుంది, బడిపొలాలు దొంగాటాలు చూడు, ఇది గత దొంగ పోలీసు దొంగాటను. అరే కేంద్ర 5 ఎకరాల సమస్య నానే. ఇలా చెల్లిగల్ వాలంటీర్ ఏదైతుందో వ్యవసాయ ప్రదర్శన క్షేత్రం అది. అలా దాదాపు ఇప్పటికి ఇంకా 70 ఎకరాల పైన స్థలం అందుబాటులో ఉన్నది. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఒక 25 ఎకరాలు, ఒక 5 ఎకరాలు కేంద్రీయ విద్యాలయం అన్న, ఇంకో 10 ఎకరాలు స్పోర్ట్స్, పిల్లలకి ఏదైతుందో క్రీడా మైదానాలు వృద్ధి చేయడానికి. అంటే దాదాపు 40 ఎకర్స్ అంటే ఉన్నదాన సగంగా వినియోగించబడది. ఎమ్మెల్యే గారు ఏదిస్తుందో నేను ఉత్తరాల రాసిన ఏందే ఉత్తరాలు ప్రేమ సందేశాలు రాసేటి. ముఖ్యమంత్రి చెప్పే లేఖలు చూస్తుంటే ప్రేమ సందేశం అంటున్నాను నేను. నువ్వు ఎప్పుడు చూసినా ముఖ్యమంత్రి క్యాంపస్ లో కనబడతావు కదా. ఎమ్మెల్యే గారు ఎప్పుడు చూసినా ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ గా లేకుండా ప్రభుత్వ సలహాదారు నరేందర్ రెడ్డి ఆఫీస్ కనబడతాడా? నువ్వు 2 సంవత్సరాలు కలుస్తుందా? నువ్వు 2 ఏళ్ళకి వెళ్ళేది ఎత్తున్నదో అసలు బేసిక్ నీకు ఏదైతుందో వాలంటరీకి ముఖ్యమంత్రి చైర్మన్ దానికి. నాకు ఆశ్చర్యం కలుగుతుంది. ఇంకోటి నిన్నే చదివిన బాబు, నాకు ఇంకోటి ఆశ్చర్యమైంది. ఈ బోర్లపల్లి జగన్నాథ్పూర్ వంతెన ఒకటి ఉందా? జగన్నాథ్పూర్ బోర్లపల్లి వంతెన ఏదైతున్నదో వీళ్ళు అడ్లూరి లక్ష్మణ్ గారు మంత్రిగా బాధ్యత చేపట్టినాడు. ఇట్ ఈస్ ఫస్ట్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్. మన జిల్లా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ గారు ఏదైతున్నదో ఆయన ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ శాఖ మంత్రులుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మరి మొట్టమొదటి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఏదైతున్నదో జగన్నాథ్పూర్ బోర్లపల్లి వంతెన మంజూరి 18 కోట్లతో చేసిండే. జగన్నాథ్పూర్ బోర్లపల్లి మధ్య వంతెన 18 కోట్లతో ఏదైతుందో ఇదే అడ్లూరి లక్ష్మణ్ గారు మరి మొట్టమొదటి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అని చెప్పంటున్నాం. 2 సార్లు టెండర్ విషయం దానికి ఏదైతుందో ఫస్ట్ అండ్ సెకండ్ కాల్ ఏదైతుందో 2 సార్లు టెండర్ విషయంలో రేపు మరో వారంలో 3rd టెండర్ లో పిలుస్తారు. టెండర్ రెస్పాన్స్ రావటం లేదు, కాంట్రాక్టర్లు ముందుకు వస్తలేదు. ఎమ్మెల్యే గారు నిన్న నేను కేంద్ర మంత్రికి జగన్నాథ్పూర్ బోర్లపల్లి వంతెన మంజూరు ఉత్తరం రాసి అంటాడు. మనకి అర్థం కాలేదు. ఆయన ఒకటికి ఏమవుతుందో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇదే అడ్లూరి లక్ష్మణ్ గారు మంత్రిగా వారి మొట్టమొదటి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ 18 కోట్లతో ఏదైతున్నదో మంజూరీ చేయబడటమే కాకుండా మంజూరు చేయబడి 2 పర్యాలు ఇంతవరకు టెండర్ విషయంలో సరే అఫ్ కోర్స్ రెస్పాన్స్ రాలేదు. ఇప్పుడు మళ్ళీ 3వ సార్లు టెండర్ బిల్లు పోతుంది. ఈ ఏదైతుందో నేను కేంద్ర మంత్రికి ఉత్తరం రాసిన కేంద్రం స్పందన ఇలా మంజూరే టెండర్ పిలిచిందా అని చెప్పంటే అది కేంద్ర మంత్రికి ఉత్తరం రాసిన అంటారు. ఎందుకు నువ్వు ప్రజానీకాన్ని తప్పుదో పెట్టే ప్రయత్నం చేస్తావా? ఇవాళ ఏదైతున్నాడో ఆ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, ఆ కేంద్రీయ విద్యాలయం, ఆ స్పోర్ట్స్ క్రీడా మైదానం ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో 6 నిమిషంలో శాంక్షన్ చేస్తారు. 6 నిమిషం ముఖ్యమంత్రి గారు ఏదైతుందో 6 నిమిషం లోపల శాంక్షన్ చేయవచ్చు. 6 నిమిషం లోపల నువ్వు ఎవరికి ప్రేమ లేఖ రావాల్సిన అవసరం లేదు. ఎమ్మెల్యే గారు ఏదైతుందో ఎవరికి ప్రేమ లేఖ రావాల్సిన అవసరం లేదు. అరవింద్ గారు కూడా చిత్రమైన మనిషి. ఆయన మెంబర్ పార్లమెంట్ డైరెక్ట్లీ కెన్ గో అండ్ మీట్ ది చీఫ్ మినిస్టర్. ఎంపీ గారు ఏదైతుందో స్వయంగా సీఎం గారి దగ్గరికి వెళ్ళి
ఇవాళ కేంద్రానికి వెళ్ళే ఇట్లా ఒక కేంద్ర విద్యాలయం మంజూరు చేయించాల్సిన ఒక 5 ఎకరాల స్థలం కావాలి, ఇక్కడ చెలిగలు బలంతులు అందుబాటులో ఉన్నది అని అరవింద్ గారు ఏదైతుందో ముఖ్యమంత్రి కలిసి స్వయంగా మాట్లాడితే ఆయన ఎవరు ఎమ్మెల్యేకి 1 నిమిషం పడితే మంజూరు చేయించడానికి ఈయనకి పడితే ఇంకో నిమిషం పడుతుంది. ఏదైతుందో జగిత్యాల జిల్లా ప్రజానీకానికి ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి విద్యా కేంద్రం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూలే కానీ, కేంద్రీయ విద్యాలయమే కానీ, స్పోర్ట్స్ అథారిటీ ఇక్కడ క్రీడల మైదానమే కానీ, ఇవి ఏదైతుందో ఇవన్నీ ఈ 10 రోజుల లోపల ఈ ఉత్తర్వులు వెలువడి జూన్ 2 నాటికి ఏదైతుందో ఇవన్నీ మీరు సీఎం గారు వచ్చి శంకుస్థాపన చేస్తే సంతోషపడతామే. ఆ మధ్య పేపర్ సీఎం గారు దిక్చాలు రావడానికి ఆలోచిస్తుందని చెప్పాను. సీఎం గారు నేను మరి ఏదో వీలు చూసుకొని ఈ జూన్ 2 లోపల వచ్చి ఇవన్నీ శంకుస్థాపన చేస్తే సంతోషపడతామని చెప్పంటారు. లేదా మంచి పని చేస్తే సంతోషపడతామా? నువ్వు ఏ పార్టీ అయితేనే ప్రజలకు మంచి కావాలి. అలా మోడీ గారు రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో ఇదే అరవింద్ గారి సమక్షంలో అప్పుడు నీకే కాప్ కరింగే అని వాళ్ళకి సంపాదన చేస్తుంటే మరి అరవింద్ గారు ఏదైతుందో నువ్వు కూడా ఈ ప్రేమ లేఖలు నాకు అర్థం కాదు. నువ్వు మా ఎమ్మెల్యే లెక్కలు ఉన్నట్టున్నావు ప్రేమ లేఖలు. ఆ ప్రేమ లేఖలు పక్కన పెట్టండి. ఆ ప్రేమ లేఖలు మాట ఏదైతుందో బీ కన్స్ట్రక్టివ్. ఎమ్మెల్యే గారు ఏదైతుందో ప్రేమ లేఖలతో పని కాదు అయినా బీ కన్స్ట్రక్టివ్. జనం ఏదైతుందో ప్రజలు విద్యులు జగిత్యాల నియోజకవర్గ ప్రజలు విద్యులు ఏది ఎందుకు జాప్యం పెట్టిందో కూడా గమనిస్తున్నారు. వాళ్ళు చిత్తశుద్ధి ఎందుకో ప్రజలు గమనిస్తున్నారు.